హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పల్లవి కథల ప్రపంచం' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'ముడిపడిన బంధం' ఎపిసోడ్ 115. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే గనుక ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. నాకు ఆకలేస్తుంది. మార్నింగ్ నుండి నాకేమీ పెట్టలేదు అని ఏడుపు ఫేస్‌తో అనడంతో లక్ష్మి గారు ప్లేట్‌లోకి ఫుడ్ సర్వ్ చేసి ప్రేమగా గీతకు తినిపిస్తూ ఉంటారు. గీత ఆ ఫుడ్ వైపు చూసి లక్ష్మి గారి బుగ్గన ముద్దు పెట్టి థ్యాంక్ యూ అమ్మా! నా కోసం బిర్యానీ చేసినందుకు అని నవ్వుతూ అంటుంది. లక్ష్మి గారు చిన్నగా నవ్వుతూ తిను. అసలే పొద్దుటి నుండి తిరిగి తిరిగి అలిసిపోయినట్టున్నావు అని నవ్వుతూ అంటారు. సంధ్య కాల్ చేయడంతో నక్షత్ర ఫోన్ తీసుకొచ్చి గీత నీకే కాల్ అని అనడంతో గీత ఫోన్ తీసుకొని హలో అని అంటుంది. అవతలి వైపు నుండి సంధ్య గీత రేపు టెస్ట్ ఉంది కదా మొత్తం చదివేశావా అని నీరసంగా అడుగుతుంది. గీత తన తల మీద చెయ్యి పెట్టుకుని ఓరి దేవుడా శాండీ నాకసలు టెస్ట్ ఉన్న సంగతే గుర్తులేదు. నేనసలు కొంచెం కూడా చదవలేదు అని కంగారుగా అంటుంది. సంధ్య హమ్మయ్య! నేనొక్కదాన్నే చదవలేదేమో అని ఇందాకటి నుండి భయపడిపోతున్నాను. నాకు తోడు నువ్వు కూడా ఉన్నావుగా! నాకింక భయం లేదు అని నవ్వుతూ అంటుంది. గీత కోపంగా ఈ ఫోన్ ఏదో మార్నింగ్ చేసి ఉండొచ్చు కదా శాండీ! ఇప్పుడు చూడు కెమిస్ట్రీ సార్ ఎప్పుడు దొరుకుతామా అని చూస్తున్నాడు. ఇప్పుడు గాని మనం టెస్ట్ సరిగ్గా రాయలేదు అంటే నన్ను ఫుట్‌బాల్ ఆడుకుంటారు అని ఏడుపు గొంతుతో అంటుంది. సంధ్య సారీ గీత. సండే కదా! ఫుల్‌గా తిని మంచిగా రెస్ట్ తీసుకున్నా. అసలు ఈ విషయమే గుర్తులేదు. ఇప్పుడేం చేద్దాం? అని అడుగుతుంది. గీత ఫేస్ డల్‌గా పెట్టి ఇంక చేసేదేం లేదు. ఈ నైటంతా కూర్చొని చదవడం తప్ప మన దగ్గర ఇంకో ఆప్షన్ లేదు అని అంటుంది. వాట్? ఏం మాట్లాడుతున్నావే? ఈ నైటంతా చదివితే రేపు మార్నింగ్ మనం కాలేజీకి కూడా వెళ్ళలేము. ప్లీజ్ గీత చదవడం కాకుండా ఇంక వేరే ఆప్షన్ ఏదైనా ఉంటే చెప్పవే అని నీరసంగా అడుగుతుంది. గీత కోపంగా మాట్లాడుతూ ఇప్పటికే చాలా లేట్ అయింది. నోరు మూసుకొని ఫోన్ పెట్టేయ్. కెమిస్ట్రీ సార్ ఇప్పటికే మన మీద పీకల దాకా కోపంలో ఉన్నారు. ఇప్పుడు కానీ మనం దొరికితే డైరెక్ట్‌గా ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకువెళ్ళి నుంచోపెడతాడు. నోరు మూసుకొని టెస్ట్‌కి ప్రిపేర్ అవ్వు అని కాల్ కట్ చేస్తుంది. లక్ష్మి గారు కోపంగా చూస్తూ ఉండడంతో అమ్మా! నువ్వు మరీ అంత కోపంగా చూడకు. నాకు నిజంగా గుర్తులేదు. ఎలా అయినా సరే రేపు టెస్ట్ మంచిగా రాస్తాను. కాస్త చూపు మార్చు చూడలేకపోతున్నాం అని అంటూ అక్కడి నుండి లోపలికి వెళ్తుంది. గీత బెడ్ మీద కూర్చొని బుక్స్ అన్నీ ముందు వేసుకొని అబ్బా! ఇప్పుడు చదవాలా అని అనుకుంటూ చదవడం స్టార్ట్ చేస్తుంది. అలా నైట్ 12 వరకు చదివి బుక్స్ అలానే పెట్టి అక్కడే నిద్రపోతుంది. అర్లీ మార్నింగ్ నక్షత్ర రూమ్‌లోనికి వచ్చేసరికి బెడ్ మీద చిందరవందరగా పెట్టి ఉన్న బుక్స్ అన్నీ తీసి నీట్‌గా తన బ్యాగ్‌లో సర్ది గీత లే కాలేజీ టైం అవుతుంది అని మెల్లగా అంటుంది. గీత బద్ధకంగా అటు ఇటు కదులుతూ అక్క ప్లీజ్ ఒక్క 5 మినిట్స్ పడుకొని బాగా నిద్రొస్తుంది అని స్లీపీ వాయిస్‌తో అంటుంది. నక్షత్ర గీతను కదుపుతూ గీత త్వరగా లేమ్మా! ఈరోజు నాకు కాలేజీలో ఇంపార్టెంట్ వర్క్ ఉంది. లేట్ అయితే మా లెక్చరర్ నాకు పనిష్మెంట్ ఇస్తారు. నువ్వు త్వరగా రెడీ అవ్వు. నేను మీ కాలేజీ దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్ళాలి అని అంటుంది. గీత పైకి లేచి తన కళ్ళు నులుముకుంటూ ఒక 10 మినిట్స్ అక్క రెడీ అయ్యి వచ్చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వాష్‌రూమ్‌లోనికి వెళ్తుంది. అరవింద్ గారు నక్షత్రను చూసి ఏంటి నక్షత్ర ఈరోజు అంత త్వరగా రెడీ అయ్యావు అని అడుగుతారు. ఏం లేదు డాడ్ ఈరోజు కాలేజీకి ఎర్లీగా వెళ్ళాలి. లేదు అంటే సీనియర్స్ రాగింగ్ చేస్తారు. వాళ్ళ నుండి తప్పించుకోవడం కోసం అర్లీగా వెళ్ళాల్సి వస్తుంది అని అంటుంది నక్షత్ర. గీత జీన్స్ టీ షర్ట్ వేసుకొని తన హెయిర్ మొత్తం పోనీటైల్ వేసి స్టైల్‌గా నడుచుకుంటూ బయటకు వస్తుంది. లక్ష్మి గారు గీత వైపు కోపంగా చూస్తూ ఒసేయ్! ఒక్కరోజైనా ఆడపిల్లలాగా ఉండవే. మీ అక్కను చూడు నీకన్నా పెద్దది అయినా ఎంత పద్ధతిగా రెడీ అయ్యిందో. నువ్వు అన్నావు మగరాడిలాగా తయారయ్యి ఏమైనా అంటే గొడవలకి వెళ్తావు అని కోపంగా అంటారు. అరవింద్ గారు కూతుర్లిద్దరిని దగ్గరకు తీసుకొని లక్ష్మి నువ్వు వాళ్ళని ఏమీ అనకు అని చిరుకోపంగా అంటారు. లక్ష్మి గారు కోపంగా చూస్తూ మీకు మాత్రమే ఉన్నారు భూమి మీద కూతుళ్ళు. మరీ అతిగారాబం చేసి ఆ చిన్నదాన్ని మీరే చెడగొడుతున్నారు
అని గట్టిగా అంటారు. గీత అరవింద్ గారికి మాత్రమే వినిపించేలాగా ఇప్పటి వరకు మమ్మల్ని తిట్టింది. ఇప్పుడు నిన్ను తిడుతుంది. మీ ఆవిడికి ఎవరినో ఒకరిని తిట్టకపోతే నిద్ర పట్టేలాగా లేదు అని నవ్వుతూ అంటుంది. లక్ష్మి గారు కోపంగా చూస్తూ ఉండేసరికి కాలేజీకి లేట్ అవుతుంది. డాడీ నేను వెళ్తున్నాను బాయ్ అని చెప్పి అక్కడి నుండి బయటకు పరుగు తీస్తుంది. నక్షత్ర లంచ్ బాక్స్ తీసుకొని గీతని ఏమీ అనకమ్మా అది చిన్నపిల్ల అని అక్కడి నుండి బయటకు వెళ్తుంది. అరవింద్ గారు బయటకు వచ్చి గీతమ్మ అక్క జాగ్రత్త. ఎవరేమైనా అంటే ఏడుస్తూ కూర్చుంటుంది గానీ, కనీసం ఏదో తిరిగి సమాధానం కూడా చెప్పదు. తనని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా వెళ్ళండి అని నవ్వుతూ అంటారు. గీత డోంట్ వరీ డాడ్. నేనున్నాను కదా! అక్కని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుండి ఇద్దరూ కాలేజీకి స్టార్ట్ అవుతారు. నక్షత్ర గీతని తన కాలేజీ దగ్గర డ్రాప్ చేసి, జాగ్రత్త గీత, ఎవరితోనూ గొడవలకి వెళ్ళకు అని చెప్పి అక్కడ నుండి తన కాలేజీకి స్టార్ట్ అవుతుంది. గీత లోపలికి వెళ్ళేసరికి సంధ్య అటు ఇటు తిరుగుతూ, వచ్చావా గీత? నేను నీకోసమే చూస్తున్నా. త్వరగా రా, క్లాస్‌కి టైం అవుతుంది అని అనడంతో ఇద్దరూ కలిసి క్లాస్‌కి వెళ్తారు. నక్షత్ర తన కాలేజీలో లోపలికి వెళ్ళేసరికి నలుగురు అబ్బాయిలు ఒకచోట కూర్చొని వెళ్ళే ప్రతి అమ్మాయిని టీజ్ చేస్తూ ఉంటారు. నక్షత్ర భయంగా అక్కడి నుండి నడుచుకుంటూ లోపలికి వెళ్ళడానికి చూస్తుంది. వాళ్ళల్లో ఒకడు నక్షత్రాన్ని చూసి, హలో మేడం, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని అడుగుతాడు. నక్షత్ర వాళ్ళ వైపు భయంగా చూస్తూ ఉండేసరికి వాడు కొంచెం గట్టిగా మాట్లాడుతూ, ఇటురా అని పిలుస్తాడు. నక్షత్రం మెల్లగా నడుచుకుంటూ వాళ్ళ దగ్గరకు వెళ్ళి నుంచుంటుంది. వాళ్ళు సీనియర్స్ అవ్వడం వల్ల వాళ్ళేం చేసినా అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఏమీ అనలేకపోతున్నారు. హేమంత్ నక్షత్ర వైపు చూస్తూ, నీ పేరేంటి అని గట్టిగా అడుగుతాడు. నక్షత్ర భయంగా చూస్తూ, నక్షత్ర సార్ అని మెల్లగా అంటుంది. హేమంత్ పక్కన ఉన్న అతను, నీకు డాన్స్ చేయడం వచ్చా అని అడగడంతో నక్షత్ర ఏడుపు ముఖంతో, నాకు రాదు సార్ అని భయంగా అంటుంది. హేమంత్ తన వైపే తీక్షణంగా చూస్తూ, నువ్వు ఏ ఇయర్ అని అడుగుతాడు. నక్షత్ర భయంగా చూస్తూ, సెకండ్ ఇయర్ సార్ అని మెల్లగా అంటుంది. ఓకే, నీకు ఈ కాలేజీలో ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకొచ్చి చెప్పు, మేము హ్యాండిల్ చేస్తాం అని అంటాడు. హేమంత్ పక్కనున్నవాడు, నువ్వు ప్రతిరోజు మేము ఎక్కడున్నామో చూసి మా దగ్గరకు వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి వెళ్ళాలి. ఒక్కరోజు మిస్ చేసినా నీకు పనిష్మెంట్ ఉంటుంది అని అంటాడు. హేమంత్ కోపంగా చూస్తూ, రేయ్ నువ్వు ఆగరా అని నక్షత్ర వైపు చూసి, నువ్వేమీ మమ్మల్ని ఎత్తుక్కొని రావాల్సిన అవసరం లేదు. మేము ఎక్కడైనా కనిపిస్తే అప్పుడు విష్ చేయి, ఇప్పుడు క్లాస్కు పో అని గంభీరంగా అంటాడు. విజయ్ హేమంత్ వైపు చూసి, ఏంట్రా ఆ అమ్మాయి మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టున్నావు అని అడుగుతాడు. హేమంత్ చిన్నగా నవ్వుతూ, తను చాలా బాగుందిరా, ప్రస్తుతం వర్కౌట్ అవుతుందేమో చూడాలి అని అంటాడు. విజయ్, అది ఒక జిడ్డురా బాబు, నువ్వెంత ట్రై చేసినా అస్సలు పడదు అని నవ్వుతూ అంటాడు. హేమంత్, చూస్తూ ఉండు, ఈ ఇయర్ కంప్లీట్ అయ్యే లోపు దాన్ని నా చుట్టూ తిప్పుకుంటాను అని కోపంగా అంటాడు. అప్పుడే బుల్లెట్ సౌండ్ వినిపించడంతో, రేయ్ దేవా వస్తున్నాడు అని అందరూ కామైపోతారు. దేవా అక్కడికి వచ్చి తన బండ్ పార్క్ చేసి స్టైల్గా నడుచుకుంటూ హేమంత్ వాళ్ళ దగ్గరకు వచ్చి, ఏంట్రా ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. విజయ్, నువ్వు జస్ట్ మిస్ అయ్యావురా దేవా, హేమంత్ గాడు ఒక అమ్మాయిని చూసి ఫస్ట్ చూపులోనే పడిపోయాడంట అని అంటాడు. దేవా హేమంత్కి షేక్ హ్యాండ్ ఇస్తూ, కంగ్రాట్స్ రా బావా, నిన్ను కదిలించే అమ్మాయి ఎవరు అని అడుగుతాడు. హేమంత్ చిన్నగా నవ్వుతూ, సెకండ్ ఇయర్ రా, చూడ్డానికి చాలా ఇన్నోసెంట్లా ఉంది. ఈ కాలేజీలో ఉన్నంత వరకు ఫుల్ టైం పాస్ అవుతుంది అని నవ్వుతూ అంటాడు. దేవా గట్టిగా నవ్వుతూ, కాలేజీలో బోర్ కొట్టకుండా బాగానే ప్లాన్ చేస్తున్నావురా, ఆల్ ద బెస్ట్ అని చెప్పి, సరే పద క్లాస్కు పోదాం అని అంటాడు. విజయ్, పొద్దున్నే క్లాస్ ఏంట్రా బావా, మన క్లాస్లో అమ్మాయిల ఫేస్ చూసి చూసి బోర్ కొట్టేసింది. ఈరోజు ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాం అని అంటాడు. హేమంత్ విచిత్రంగా చూస్తూ, డిఫరెంట్గా అంటే ఏంట్రా, అమ్మాయిలకు బదులు కొంపతీసి అబ్బాయిలకు గాని సైట్ కొడతావా ఏంటి అని నవ్వుతూ అడుగుతాడు. విజయ్ కోపంగా చూస్తూ ఉండడంతో దేవా, రేయ్ ఈరోజు ఇటు క్లాస్కు వెళ్లే మూడ్ లేదు, పదండి మూవీకి పోదాం అని అంటాడు. వాళ్ళందరూ కలిసి కాలేజీకి డుమ్మా కొట్టి మూవీకి వెళ్తారు. నక్షత్ర కాలేజీ కంప్లీట్ అయిపోవడంతో స్కూటీ తీసుకొని ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ గీత దగ్గరకు వెళ్తుంది. గీత కాలేజీలో ఒంటరిగా కూర్చొని, వచ్చావా, నీకోసమే ఎదురు చూస్తున్నా, 1 అవర్ నుండి ఇక్కడ ఒక్కదాన్ని కూర్చొని బోర్ కొడుతుంది అక్క అని చాలా ఇన్నోసెంట్గా అంటుంది. నక్షత్ర గీత వైపు చూస్తూ, సారీ గీత, ఈరోజు
ఎక్స్ట్రా క్లాస్ ఉండడం వల్ల లేట్ అయిపోయింది. రేపటి నుండి ఖచ్చితంగా ఎర్లీగా వచ్చేస్తాను. ఇలా ఒక్కదానివే కూర్చోవద్దు గీత. మీ ఫ్రెండ్స్ ఎవరైనా నీతో పాటు నేనొచ్చేంత వరకు ఉండమను. ఇలా ఒక్కదానివే ఉంటే చాలా ప్రాబ్లమ్ అవుతుంది అని మెల్లగా అంటుంది. గీత పైకి లేచి నక్షత్ర చేయి పట్టుకొని నడుస్తూ, అందుకే అక్క నేను చెప్పేది. నేను నిన్ను మీ కాలేజీ దగ్గర డ్రాప్ చేసి స్కూటీ తీసుకొని వచ్చేస్తాను. మా కాలేజీ అయిపోగానే నేను డైరెక్ట్‌గా నీ దగ్గరికే వచ్చేస్తాను. అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు కదా! అని నవ్వుతూ అంటుంది. నక్షత్ర, వద్దే బాబు! మా కాలేజీ కన్నా మీ కాలేజీ చాలా బెటర్. ఇక్కడ నువ్వు ఒక్కదానివే ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అదే మా కాలేజీలో అయితే ర్యాగింగ్ అని చెప్పి దొరికిన వాళ్ళని దొరికినట్టు పీక్కుతింటున్నారు. నీకున్న టెంపర్‌కి నువ్వు వాళ్ళ కంట పడితే కాలేజీలో మామూలు రచ్చ అవ్వదు. అందుకని నువ్వు బుద్ధిగా ఇక్కడే ఉండు. నేనే నీ దగ్గరికి వస్తాను అని అంటుంది. గీత స్కూటీ బ్యాక్ సైడ్ కూర్చొని, సరే అక్క, ముందు త్వరగా పోనివ్వు. నాకు చాలా ఆకలిగా ఉంది. ఇంటికి వెళ్ళగానే అమ్మని అడిగి మంచి స్నాక్స్ చేయించుకొని తినాలి అని అంటుంది. నక్షత్ర చిన్నగా నవ్వుతూ స్కూటీని స్టార్ట్ చేస్తుంది. నక్షత్ర స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ ఒక హాఫ్ అన్ అవర్‌లో ఇంటి ముందు తీసుకువెళ్ళి ఆపుతుంది. గీత స్కూటీకి స్కూటీ దిగి తన బ్యాగ్ తగిలించుకొని లోపలికి వెళ్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళేసరికి ఆనంద్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి సోఫాలో కూర్చొని స్నాక్స్ తింటూ ఉంటాడు. గీత వెళ్ళి ఆనంద్ పక్కన కూర్చొని, ఏంటి బ్రో ఈరోజు అంత త్వరగా వచ్చేసావు అని అడుగుతుంది. ఆనంద్ పకోడీ తీసి గీత నోట్లో పెడుతూ, టెండర్ వేయడానికి టెండర్ ఆఫీస్‌కి వెళ్ళాను. అక్కడ పని అయిపోగానే ఇంటికి వచ్చేసాను. ఇంతకీ నక్షత్ర ఏది అని అడుగుతాడు. గీత డోర్ వైపు చూపిస్తూ స్కూటీ పార్క్ చేసి వస్తుంది. అమ్మ ఏదో స్పెషల్ చేసింది అని అర్థమై నేను త్వరగా వచ్చేసాను అని నవ్వుతూ అంటుంది. అలా వాళ్ళ ఇంట్లో గీత అల్లరి మధ్య ప్రతిరోజు సరదాగా గడిచిపోతూ ఉంటుంది. నక్షత్ర కాలేజీకి వెళ్తుంటే ప్రతిరోజు హేమంత్ టార్చర్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఒకరోజు నక్షత్ర కాలేజీకి వెళ్ళేసరికి హేమంత్ నక్షత్రకి ఎదురు వచ్చి చాలా సీరియస్‌గా మాట్లాడుతూ, ఏంటి ప్రతిరోజు నీ చుట్టూ తిరుగుతున్నాను కదా అని నేనంటే లెక్క లేకుండా పోతుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు కూడా నాకు ఐ లవ్ యూ చెప్పు. అలా కాదని బెట్టు చేసావే అనుకో చంపేస్తాను అని గంభీరంగా అంటాడు. దేవ అక్కడికి వచ్చి హేమంత్ పక్కన నుంచొని, ఏంటి ఏం చూసుకొని నీకింత పొగరు? మావాడి కన్నా మంచివాడు నీ లైఫ్‌లోకి వస్తాడు అనుకుంటున్నావా? నేనెవరో తెలుసా? మా బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా? నోరు మూసుకొని వాడికి ఓకే చెప్పు. అలా కాదని ఇలాగే బెట్టు చేస్తూ ఉన్నావనుకో, నీతో పాటు నీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒక 1 వీక్ టైమ్ ఇస్తున్నాం. బాగా ఆలోచించుకొని వచ్చి మా వాడి ప్రపోజల్‌ని యాక్సెప్ట్ చెయ్యి అని చెప్పి అక్కడి నుండి హేమంత్‌ని తీసుకొని వెళ్ళిపోతాడు. నక్షత్ర వాళ్ళు వెళ్ళిన వైపు భయంగా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. తన ఫ్రెండ్ అక్కడికి వచ్చి నక్షత్రాన్ని చూసి, ఏమైంది నక్షత్ర? దేవా నీతో ఏం మాట్లాడుతున్నాడు అని భయంగా అడుగుతుంది. దేవ మాట్లాడిందంతా చెప్పడంతో జాను భయంగా చూస్తూ, నక్షత్ర నీకు వాళ్ళ గురించి తెలీదు. వాళ్ళది ఈ సిటీలోనే చాలా రిచ్ ఫ్యామిలీ. వాడు ఏం చేసినా వాడి ఫాదర్ ఏమి అనడు సరికదా, వాడికి సపోర్ట్ చేస్తాడు. నువ్వు వెళ్ళి వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నావు అని భయంగా అంటుంది. నక్షత్ర ఏడుస్తూ, వాళ్ళెవరో కూడా నాకు తెలీదు. ఒకరోజు ఒక్కదాన్నే వస్తుంటే నన్ను పిలిచి ర్యాగింగ్ చేశారు. ఆ తర్వాత ఒకరోజు ఆ హేమంత్ వచ్చి ప్రపోజ్ చేశాడు. నేను అతనికి అప్పుడే క్లియర్‌గా చెప్పాను. నాకు ఇలాంటివంటే ఏమీ ఇష్టం ఉండదు అని. ఇప్పుడేమో ప్రపోజల్ యాక్సెప్ట్ చేయకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదు జాను అని ఏడుస్తూ అంటుంది. జాను కొంచెం కంగారుగా, 1 ఇయర్ వాళ్ళ నుండి ఎలాగోలా తప్పించుకో. ఆ తర్వాత వాళ్ళు ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి ఇక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పటి వరకు వాళ్ళతో ఎలాంటి గొడవ పెట్టుకోకు. పద క్లాస్‌కి వెళదాం అని నక్షత్రాన్ని తీసుకొని క్లాస్‌కి వెళ్తుంది. నక్షత్ర ఈ 1 వీక్ హేమంత్ కంట పడకుండా చాలా జాగ్రత్తగా కాలేజీకి వెళ్ళి వస్తూ ఉంటుంది. ఆ రోజు సండే అవడంతో గీత నక్షత్ర దగ్గరకు వెళ్ళి, అక్క చాలా బోర్ కొడుతుంది. షాపింగ్‌కి వెళ్దామా ప్లీజ్ అని అడుగుతుంది. నక్షత్ర కొంచెం కంగారుగా, ఇప్పుడు బయటికెందుకు గీత? నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా! వెళ్ళి వాళ్ళతో ఆడుకో అని మెల్లగా అంటుంది. గీత కోపంగా చూస్తూ, అక్క నేనేం చిన్న పిల్లని కాదు. ప్రతిసారి ఆ ఎల్‌కేజీ పిల్లలతో ఆడుకోవడానికి. ప్లీజ్ నాకు కొన్ని థింగ్స్ కావాలి. పద షాపింగ్‌కి వెళ్దాం అని బ్రతిమలాడుతూ అడుగుతుంది. నక్షత్ర ఇంక కాదనలేక, సరే పద వెళ్దాం అని
గీతను తీసుకొని స్టార్ట్ అవుతుంది. గీత సంధ్యకి కాల్ చేసి, శాండీ షాపింగ్‌కి వెళ్తున్నాం. నువ్వు కూడా రా అని చెప్పడంతో సంధ్య కూడా స్టార్ట్ అయ్యి షాపింగ్ మాల్ దగ్గరికి వస్తుంది. అక్కడికి వెళ్ళేసరికి నక్షత్ర ఫ్రెండ్ జాను కూడా కనిపించడంతో నలుగురు కలిసి షాపింగ్ చేస్తూ ఉంటారు. గీత కొన్ని డ్రెస్సులు ట్రైల్ చేసి ఎలా ఉన్నాయో చెక్ చేస్తూ ఉంటుంది. హేమంత్ తన ఫ్రెండ్స్‌తో కలిసి అదే మాల్‌కి వస్తాడు. ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్‌తో కలుసుకుందాం. మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.